स्तुष्टुवागं सस्तनूभिः मधेवहितं युधायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नः बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 ॐ नमस्ते गणपतये तमेव प्रत्य अशिक्नियामरुद्वधे विदस्तयाब्जीगीये सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणे नमोस्तुते सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहिनो देवि दुर्गे देवि नमोस्तुते या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం చివరి సోమవారం. కార్తీక మాసం అంటేనే విశేషం. అందున సోమవారం ఈశ్వరుడికి అత్యంత ప్రీతి అయినటువంటిది. అందులో మరికొంతసేపట్లో ఏకాదశి ఘడియలు కూడా ఈరోజు రాత్రికి మనకి ప్రవేశిస్తుంది. అంటే మనకి వైదిక ప్రకారంగా సూర్యోదయం నుంచి మళ్ళా సూర్యోదయం వరకు ఒక రోజు కింద మనకి ప్రమాణంగా చెప్పబడుతుంది వైదికంలో. అంటే మామూలుగా ఆంగ్ల పద్ధతిలో అర్ధరాత్రి 12 దాటితే తేదీ మారుతుందని, రోజు మారుతుందని వారు వాడుక 4 ముఖములు కలిగినటువంటి ఆ యొక్క హారతిని సమర్పిస్తారు. మనకి దిక్కులు 8 ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటిది 4 దిక్కులు కాబట్టి ఈ నలుదిక్కుల నలువైపుల నుండి ఎటువంటి ఉపద్రవాలు ఎవరికీ రాకూడదు అని చెప్పి ఈశ్వరుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఇచ్చేటువంటి ఈ యొక్క చతురహారతి అనేటువంటిది ఇప్పుడు అర్చక స్వాములు సమర్పిస్తారు. भिक्षुहारतिदीपं समर्पयामि।
సమర్పయామి. అనంతరం